అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన గార్డెన్ వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ గురించి చెప్తున్నానండి. ఇది రోజు మనం ఇంట్లో యూజ్ చేసే వస్తువేనండి, మన వంటగదిలో తప్పకుండా ఉంటుంది. అవేనండి ఆవాలు. ఆవాలతో ఒక సూపర్ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. అసలు మ్యాజిక్ లాగా మన మొక్కల్లో చాలా గ్రోత్ ఉంటుందండి. దీనికోసమని నేను ఆవాలు తీసుకుంటున్నాను. క్వాంటిటీ అనేది మనకున్న గార్డెన్ సైజ్ బట్టి ఉంటుంది. నా గార్డెన్ కోసం నేను ఒక 10 లీటర్స్కి నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 10 లీటర్స్ వాటర్కి సరిపోయే క్వాంటిటీ. నేను ఒక 50 గ్రాముల వరకు ఆవాలు తీసుకుంటున్నాను. ఏ ఆవాలైనా తీసుకోవచ్చండి, సన్న ఆవాలైనా, కొంచెం లాగుండే ఆవాలు, ఏ ఆవాలైనా పర్వాలేదు. అవి తీసేసుకొని ఇవి ఒక 50 గ్రాముల వరకు ఉంటాయండి. ఆ ఆవాల్ని మనము ఫస్ట్ మిక్సీలో వేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాము. లేదా మీ దగ్గర రెడీమేడ్గా ఆవాల పిండి ఉన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ పిండితో మనము ఫెర్టిలైజర్ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి. నా గార్డెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, నేను ఒక 10 లీటర్ల వాటర్ బకెట్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేస్తున్నాను. నేను మీకు చూపించాను కదండి ఆవాలతో. నా దగ్గర ఆవ చెక్క ఉందండి, అంటే మస్టర్డ్ కేక్ అంటారు కదా, అది ఉంది. మస్టర్డ్ కేక్ లేని వాళ్ళు నేను ఇందాక చూపించిన విధంగా తీసుకోండి. నేను డైరెక్ట్గా ఆవాలు కనుక తీసుకుంటే, మీరు చెప్పాను కదా 10 లీటర్స్కి ఒక 50 గ్రామ్స్ అంత వాటర్ కాదు, 50 గ్రామ్స్ అంత ఆవ పిండి లేదంటే ఆవాలను తీసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోండి. నేను మస్టర్డ్ కేక్ తీసుకున్నాను కాబట్టి దాదాపు 100 నుంచి 150 గ్రాముల వరకు తీసుకున్నాను. 150 గ్రాముల ఆవ చెక్క తీసుకొని దాన్ని 10 లీటర్ల వాటర్ టబ్లో వేసేసానండి, బకెట్లో వేసేసి. ఇప్పుడు ఒక గుప్పెడంతా వేప చెక్క పొడి అండి, ఇది వేపపిండి అంటారు కదా, అది గుప్పెడు వేసాను. ఎందుకంటే మన మట్టిలో ఉన్న ఏమన్నా ఫంగస్ ఏమన్నా ఉన్నా పోవటానికి కోసమని. ఈ విధంగా గుప్పిడి వేసుకొని ఈ ఆవపిండి ఆ మస్టర్డ్ కేక్ మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి. మనకి ఆవాలు అయితే డైలీ రెగ్యులర్గా మన ఇంట్లో వంటగదిలోనే ఉంటాయి. మస్టర్డ్ కేక్ అనేది మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకురావాలి కాబట్టి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇలా కలిపేసేసుకొని దీన్ని మనము ఒక 3 డేస్ పాటు ఫర్మెంట్ చేయాలండి. అంటే మూత పెట్టేసేసుకొని మనము డైలీ పొద్దున సాయంత్రము కలుపుతూ ఉండాలి. ఒక్క రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మనం ఇవ్వటము. కాకపోతే 3 డేస్ ఉంటే దీంట్లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ వాల్యూ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సార్ అందుకని నేను 3 డేస్ అయితే పెట్టి ఫర్మెంట్ చేశాను. చూసారా పైన అంతా ఇట్లా, అంటే ఫర్మెంట్ అంటే ఏంటంటే పులవనివ్వాలి మనము. ఈ 3 డేస్ తర్వాత చూసినా కానీ స్మెల్ మటుకి దరిద్రంగా ఘోరంగా ఉంటుందండి, ముందే చెప్తున్నాను. అస్సలు బాగోదు స్మెల్ అయితే, కానీ తప్పదు కదా. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నా దగ్గర 10 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఉంది కదా, ఇప్పుడు దీనిని మనము డైల్యూట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా ఇది ఇచ్చేయకూడదు, చాలా పవర్ ఉంటుంది దీంట్లో, మొక్కలు చచ్చిపోతాయి డైరెక్ట్గా కనిపిస్తే. ఫస్ట్ మనం ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నామన్న ముందు రోజు నుంచి మనం వాటర్ ఆపేయాలండి, మొక్కలకి ఇవ్వకూడదు. చూసారా నా పాట్లు ఎంత డ్రైగా ఉన్నాయో. ఈ విధంగా వాటర్ ఇవ్వకూడదండి ముందు రోజు నుంచే మనము. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ ఇప్పుడు పోయగానే మట్టి అనేది వాటర్ని పీల్చుకొని మొక్కలు తొందరగా గ్రహిస్తాయండి. అందుకని మనం ఒక రోజు ముందు నుంచే మనం వాటర్ ఇవ్వటం మానేయాలి. ఇప్పుడు ఈ 10 లీటర్స్ ఆఫ్ బకెట్లోంచి నేను 1 లీటర్, ఆ మగ్గు వచ్చేసరికి 1 లీటర్ ఉంటుందండి, ఆ లిక్విడ్ని ఇప్పుడు నేను నీకు 20 to 25 లీటర్స్ వరకు ఉంటుందండి బకెట్ అయితే. 10 లీటర్స్కి 1 లీటర్ అదే లిక్విడ్ అండి. మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ 1 లీటర్ తీసుకుంటే దానికి 10 లీటర్స్ ఆఫ్ వాటర్ కలపాలన్నమాట. నాది ఇది 20 to 25 లీటర్స్ ఉంటుంది కాబట్టి నేను 2 మగ్గులు పోసేసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేయాలండి. నిన్నటి నుంచి డ్రైగా ఉంచాం కాబట్టి తొందరగా వాటర్ అనేది మొక్కలు తొందరగా అబ్జర్వ్ చేసుకొని చాలా ఆ రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా అన్ని మొక్కలకి పోయచ్చు. అంటే నేను మొన్న వంగనారు కూడా నాటాను కదా, ఇది బీరకాయ మొక్కల చెట్లలో పోసేస్తున్నాను.
ఇట్లా ఆకుకూరలు ఉన్న వాటిలో అయితే పోయకూడదండి, ఎందుకంటే ఈ మస్టర్డ్ ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల ఆకుకూరలు అనేవి తొందరగా పూతకు వచ్చేస్తాయి. సో నేను కొత్తిమీర తీసివేస్తున్నాను కాబట్టి దాంట్లో వాటర్ పోస్తున్నాను. ఈ ఫెర్టిలైజర్తో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మొక్కల్లో పూత అంటే పువ్వు రావడానికి బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకి పువ్వులు అయితే బాగా పూలు పోస్తాయి, మన కాయగూర మొక్కలు అయితే పువ్వులు వస్తేనే కదా పిందెలు రెడీ అయ్యేది. సో పూత రావడానికి మన మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలానే మొక్కల్లో న్యూ గ్రోత్ ఉంటుందండి, చాలా బలంగా పెరుగుతాయి మొక్కలు అనేది. అందుకని ఈ ఫెర్టిలైజర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మనం వర్మీ కంపోస్ట్ అనేది మొక్కలు పెరగటానికి ఇస్తే దాంట్లో పూత రావటానికి ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలి మనము. ఇది 1 monthకి ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి, ఎక్కువ సార్లు ఇవ్వనవసరం లేదు. ఈ విధంగా అన్ని మొక్కలకి ఇచ్చేయచ్చు. ఆకుకూర మొక్కలు మటుకి ఇవ్వకూడదండి. ఆకుకూరలకి ఇస్తే ఏమిటంటే తొందరగా పూత వచ్చేస్తుంది, అంటే ముదిరిపోతాయి అనేది ఆకుకూరలు అనేవి. అందుకని మనం ఆకుకూరలకి తప్పించేసి మిగతా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అలానే కొత్తగా పెట్టిన నారు ఉంటాయి కదా వాటికి కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే తొందర పూత వస్తుంది. మొక్క పెరగకుండానే దాంట్లో పూత అనేది స్టార్ట్ అయిపోతుంది, మొక్క అనేది తొందరగా చచ్చిపోతుంది అనమాట. అంటే చిన్నతనంలోనే ఆ పువ్వులు ఆ పిండి వచ్చేసిందంటే మొక్కకు బలం సరిపోక చనిపోతుంది. అందుకని కొత్తగా పెట్టిన నారుకు కానీ ఆకుకూరలకు కానీ మనము ఈ లిక్విడ్ ఇవ్వకుండా మిగతా మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు. పూలకి ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, కూరగాయలకి ఇవ్వచ్చు, అన్నిటికీ ఇవ్వచ్చండి. అట్లనే క్రోటన్స్ అంటే మన ఇంట్లో పెంచుకుంటాం, బాల్కనీలో పెంచుకునే క్రోటన్ మొక్కలు ఉంటాయి కదా వాటికి కూడా ఇప్పుడు నేను 10 లీటర్లకు 1 లీటర్ వాటర్ పోసాను. అలా కాకుండా వాటికి 20 లీటర్స్కి 1 లీటర్ ఈ వాటర్ పోసుకొని ఆ మొక్కలకి ఇవ్వాలండి. చూసారా, ఈ దీంట్లో నా చాలా మొక్కలు ఉన్నాయి. దీంట్లో అయితే అంటే పొట్ల ఉంది, చిక్కుడుకాయ, బీరకాయ ఉంది, బెండకాయ అన్నీ ఉన్నాయి దీంట్లో. చూసారా బచ్చలాకి పూత వచ్చేసి నేను ఈ మొక్క పీకేస్తున్నాను, అందుకని నేను వాటర్ అంతా పోసేస్తున్నాను. ఈ విధంగా తొందరగా పూత వచ్చేసిద్దండి. ఈ మొక్క అయితే మనం కోసి ఇంకా చాలా సార్లు అయింది కాబట్టి పూత వచ్చేసింది, పోసేస్తుందండి. ఇగో ఈ వంకాయ మొక్కలు అన్ని మొక్కలకి ఇంకా మనం పోసేసుకుంటున్నాను. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయి, చాలా వచ్చినాయి టమాటాలు అయితే. అన్ని పచ్చిగా స్టార్ట్ అయినాయి, పూత వచ్చినాయి, కాయ పడింది బాగా. ఇది నేను మొన్న తెచ్చిన బీర మొక్క అండి, అదే బీర నారు తెచ్చి పెట్టాను కదా, దాంట్లో కూడా గ్రోత్ పెరిగింది. పైనకి తాడేసి కట్టేశాను. అలానే ఈ చెట్టుకి వంకాయలు ఎన్ని ఉన్నాయో చూడండి, దాదాపు ఒక 1/2 kg పైనే ఉంటాయండి ఒక్క మొక్కకి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇలా ఈ కాయలన్నీ కోసేసిన తర్వాత మళ్ళీ దానికి బలం కావాలి కానీ మళ్ళీ పూత రావడానికి. సో దానికి ఈ లిక్విడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. మస్టర్డ్ కేక్ కోసం మనం పరిగెత్తన అవసరం లేదండి. నేను చూపించాను కదా ఆవాలు క్వాంటిటీ 10 లీటర్ల వాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం 50 గ్రాముల ఆవాలు తీసుకుంటే సరిపోతుంది మనకి. ఆ లిక్విడ్ని మళ్ళీ మనం డైల్యూట్ చేసుకోవాలి, డైరెక్ట్గా మటుకి పోయకూడదు. ఈ విధంగా నేను ఎక్కడికక్కడికి బకెట్స్ పెట్టేసుకుని ఫస్ట్ వాటర్ ఫిల్ చేసేసుకుంటానండి. చేసేసుకొని దాంట్లోకి ఈ లిక్విడ్ కలుపుకొని పోసేస్తున్నాను. ఇట్లా లిక్విడ్లు అవి ఇచ్చినప్పుడే నేను ఈ బకెట్లో వాటర్ స్టోర్ చేస్తానండి, లేదంటే డైరెక్ట్గా పైప్కి షవర్ లాంటి క్యాప్ ఉంటుంది నా దానికి, దాంతో నేను వాటర్ పోసేస్తాను డైలీ. పచ్చిమిరపకాయ చూడండి అంత పూత వచ్చింది కాయ. సో ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటే ఆ పూత అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యి మనకి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. టమాటాలు కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా వరకు పండినాయండి. నేను ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తాను. కాకరకాయ అండి,
ఈ కాకరకాయ చెట్టు చాలా కొమ్మలు ఎండిపోయినాయి, మళ్ళీ కొత్త గ్రోత్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి స్టేజ్లో మనం ఇలాంటి లిక్విడ్లు ఇస్తూ ఉంటే మొక్కకి ఫెర్టిలైజర్స్ అనేది బలం వచ్చి మనకి చాలా కొమ్మలు వస్తాయి. కొమ్మలు ఎక్కువగా వస్తున్నప్పుడే మనకి పూత పింద అనేది ఎక్కువగా వస్తుంది. ఒకటే బ్రాంచ్కి ఎన్నో పూలు రావు కదండి, అందుకని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నప్పుడే మొక్కకి ఎక్కువ పూత వస్తుంది, అలానే పిందెలు కూడా వచ్చి మనకి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది దొండపాదండి, దొండపాదికి కూడా ఇచ్చేస్తాను. అలానే దీంట్లో బంతి మొక్క కూడా ఉంది, దీంట్లో టమాటా మొక్క, వీటన్నిటికీ ఇచ్చేస్తున్నాను. చూసారా టమాటాలు ఎన్ని ఉన్నాయో, ఇప్పటికే చాలా ఉన్నాయండి, ఒక 2-3 కేజీల వరకు ఉన్నాయి టమాటాలు. ఇది పుదీనా కదండి, నేను పుదీనా మొక్కకైతే ఇవ్వట్లేదు, చెప్పాను కదా తొందరగా ముదిరిపోయిద్దని. ఆకుకూరలకు మటుకు ఇవ్వకూడదు. ఇది నేను మొన్న జామ మొక్క తెచ్చాను కదా నర్సరీ నుంచి, అదే అండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మొన్న తెచ్చిన నారు ఎలా పెట్టానో, ఎంత మటుకు పెరిగినాయో అవి మళ్ళీ చూపిస్తానండి. ఈ ద్రాక్ష మొక్క అయితే అస్సలు రావట్లేదండి నాకు. నేను ఇంకా ఫైనల్గా తీసేద్దాం అనుకుంటున్నాను ఈ మొక్క. ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా, ఎంత ఇచ్చినా ఆ మొక్కలో మనకి గ్రోత్ రావట్లేదు నాకు. అట్లానే ఇది నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టుకి దాంట్లోనే పచ్చిమిరపకాయ చెట్టు ఉంది కదా, దీంట్లో నేనైతే పెద్ద డ్రమ్ము కాబట్టి దీనికి నేను 2 లీటర్ల వాటర్ ఇస్తాను, అంటే 2 మగ్గుల వాటర్ అయితే పోస్తున్నాను ఫెర్టిలైజర్ అనేది. మనము కుండీ సైజుని బట్టి కూడా మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. చిన్న కుండీకి అయితే ఒక 1/2 మగ్ సరిపోతుంది, పెద్ద పెద్ద వాటికైతే 2 నుంచి 3 మగ్గుల వరకు పోసుకోవాలి మనము. ఇవన్నీ పూల మొక్కలన్నీ ఇటు సైడ్ అన్ని, ఈ పూల మొక్కలన్నిటికి కూడా నేను 1/2 మగ్గు చెప్పుకున్న ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతానండి అన్నిటికీ. అలానే నాకు సపోటా మొక్క కూడా ఉంది కదా, దానికి కూడా ఇస్తాను. మునగ చెట్టుకి అన్నిటికీ ఇస్తానండి ఇదైతే. ఈ సపోటా మొక్క నేను మొన్న నర్సరీ వీడియో చేశాను కదండి, అక్కడి నుంచే తెచ్చుకున్నాను. ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్క అండి. నాకు 300 పడింది, 300 ఆ 350 అండి. 3 ఇయర్స్ పైన ఈ మొక్క తెచ్చి. మొన్నే కదా అన్ని కాయల కోసం చూసారా మళ్ళీ ఎన్ని పిందెలు పడ్డాయో, అన్నీ కూడా మంచి సైజు ఒకే లెవెల్లో పెరుగుతున్నాయండి. పూత పడింది, పిందె నిలిచిందండి. ఇప్పుడు ఆ పిందె అనేది గ్రో అవడానికి దీనికి కాల్షియం చాలా అవసరము. నెక్స్ట్ ఇచ్చే ఫెర్టిలైజర్ కూడా మీకు చూపిస్తాను. ఆ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఆ వచ్చిన కాయలు అనేది సైజు కానీ వాటి టేస్ట్ కానీ బాగా ఇంప్రూవ్ కావాలంటే ఆ ఫెర్టిలైజర్స్ సరిపోద్దండి. ముందు వీడియోలో అవి కూడా చూపిస్తాను మీకు. ఫోర్ ఇయర్స్ మొక్క, సపోటా మొక్క అంటే మీరు నమ్ముతారా? చూసారా ఎంత చిన్నగా ఉందో, ఆ డ్రమ్ము వరకే పెరిగిద్దండి. నేనైతే అసలు ఇంత మటుకు కొమ్మలు కూడా కొట్టలేదు, దీని అయితే అసలు ట్రిమ్మే చేయలేదు. అప్పటి నుంచి తెచ్చింది అలానే పెట్టాను. ఆ మొక్క మటుకి హైట్ పెరగదు, సైజు పెరగదు. చూసారా చామంతి అండి, వైట్ కలర్ బిళ్ళ చామంతి వచ్చింది. ఇది సికింద్రాబాద్ నుంచి తెచ్చిన దాంట్లో వచ్చిన నార్లో మొక్క అండి. చెట్టు నిండా ఎన్ని పూలు ఉన్నాయో చూడండి, ఎంత గుబురుగా పెరిగిందో. ఇలా గుబురుగా రావాలంటే చెప్పాను కదా, వాటిని టిప్స్ని మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే అట్లా గుబురుగా వచ్చేస్తుంది. ఇది బచ్చలాకండి, ఇది ముదిరిపోయింది, మొత్తం గింజ పడేసింది. నేను ఈ చెట్టుకైతే వాటర్ కూడా పోయట్లేదు. ఎండిపోయిన తర్వాత నేను తీసేసేసి మొక్క మళ్ళీ మట్టి అంతా వేరే దానికి యూజ్ చేస్తాను. ఇవన్నీ క్లీన్ చేయాలండి, టైం సరిపోక ఆ కుండీని పక్కనే పెట్టేశాను నేను. ఇదైతే పాలకూరకు కూడా గింజలు పడింది. నేను విత్తనాల కోసమని దాన్ని ఇంకా అట్లానే ఉంచేసాను. ఇది వచ్చేసరికి నిమ్మ మొక్క అండి, మన గార్డెన్ నుంచి తెచ్చాను కదా, ఆ నిమ్మ మొక్కకు కూడా పోసేస్తాను. ఇదిగోండి ఈ మొక్కలన్నిటికీ నేను మొత్తం ఇచ్చేసానండి ఫెర్టిలైజర్ అనేది. ఈ మొక్కలన్నిటికీ ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి, అన్ని కూరగాయల మొక్కలే.
మొన్న తెచ్చుకున్న క్యాబేజీ, కాలీఫ్లవర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కూరగాయల మొక్కలన్నిటికీ ఇచ్చేసాను. అలానే కాకరకాయ ముక్క చూడండి, దీంట్లో ఈ కరేపాకు టబ్లో పడింది అన్నాను కదా, దాంట్లో వాటికి ఇచ్చేసాను. అలానే ఇటు సైడ్ వచ్చేసరికి పూల మొక్కలు ఉన్నాయి కదా, వాటికి కూడా అన్నిటికీ ఇచ్చేసానండి. మీకు లాస్ట్లో ఒకటి చూపిస్తున్నాను. ఇది కాకరకాయ ముక్క అండి. దీని ఆకులు చూసారా ఎట్లా ఉన్నాయో, ముడుచుకుపోయినాయి. వీటికి నల్ల దోమ అని ఒక దోమ అని ఏమంటారు, ఒక తెగుళ్ళు లాంటిదండి. అది వచ్చి ఆకంతా ముడుచుకుపోయిద్ది. అసలు ఇంకా మొక్కల గ్రోత్ అనేది ఉండదు. ఇది ఎలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చే వీడియో ఆ పెస్టిసైడ్ వీడియోనే. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.